రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు. ముసలి అవ్వ రవికి నాయనమ్మ. నాయనమ్మకు కండ్లు సరిగ్గా కనిపించవు. మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడం కూడా కష్టమైంది. నాయనమ్మను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఏం అవ్వా, మంచిగున్నావా అని అడిగితే, ఏం మంచిగుండుడు బిడ్డా, ఎవళ్ళకు పనికిరాని బతుకు అని అనేది. ఏం కాదులే అవ్వా, ఏం కాదులే అవ్వా, అన్నింటికీ ఆ దేవుడున్నాడు అని వచ్చిన వాళ్ళు అంటుంటే అవ్వ ముఖం వెలిగిపోయేది. అవ్వ ముఖం వెలిగిపోయేది. వాళ్ళంతా తలవంచి దండం పెడుతుంటే సల్లగుండు బిడ్డా అని దీవించేది. అవ్వ పండుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు ఇంకా కొన్ని బట్టలుంటాయి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం ముందర జపమాల ఉంటుంది. నాయనమ్మకు రోజు మాలను చేతితో పట్టుకొని జపం చేయడం అలవాటు. మంచానికి రెండు దిక్కులా ఏమేం వస్తువులు ఉంటాయో అవ్వకు తెలుసు. ఎంత రాత్రి నిద్ర లేచినా చీకట్లోనే ఆ వస్తువులను చేత్తోటి అందుకుంటుంది. అవ్వ మంచానికి ఒక దిక్కు నీళ్ళ బిందె, చెంబు ఉంటాయి. దూప అయితే చెంబుతోని నీళ్లు ముంచుకొని తాగుతుంది. మంచానికి ఇంకో దిక్కు చెప్పులుంటాయి. మంచం దిగితే చూడకుండానే కాళ్ళను చెప్పుల్లో పెట్టి తొడుక్కుంటుంది. అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. రవి వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున్నే నాయనమ్మకు స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకుపోతారు. స్నానం చేయించినాక మళ్ళా మంచం మీద కూర్చుండబెట్టినప్పుడు నాయనమ్మ ముఖం మీద నీళ్ళ చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనబడతాయి. రవి వాళ్ళ అమ్మ, నాయనమ్మ తలను దువ్వెనతో దూస్తూ నాయనమ్మ నొసలు మీద ముద్దు పెట్టుకుంటుంది. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులుంటాయి. మరోసారి చూడండి. మంచం పక్కన బీరువాలో నాయనమ్మ మందులుంటాయి. ఏ మందు గోళీలు ఎప్పుడు వేసుకోవాలనో నాయనమ్మకు తెలుసు. రవి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మందులు వేయబోతే, నాకు చాతనైతది బిడ్డా, నేనేసుకుంటా అంటుంది.
రవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం. నాయనమ్మకు ఏదైనా పని చేసి పెట్టడమన్నా నాయనమ్మ చెప్పే కథలు వినడమన్నా నాయనమ్మ దగ్గర హాయిగా నిద్రించడమన్నా ఇష్టం. రవికే కాదు, అతని తమ్మునికి, చెల్లెకు కూడా నాయనమ్మ అంటే ఇష్టం. నాయనమ్మ కూడా పిల్లలు బడి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తుంది. ఒకరోజు వాళ్ళింటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళు దగ్గరి చుట్టాలు. వాళ్ళ కొడుకు శేఖర్, రవి ఒకే ఈడు వాళ్ళు. ఈడు వాళ్ళంటే వయసు వాళ్ళు అని అర్థం. ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడమంటే వాళ్ళకు చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దుంకుతారు, ఆడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా, ఎప్పుడు రవితో కలిసి ఆడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు. రవి వాళ్ళ అమ్మ, నాన్న తమ్ముడితో కలిసి ఇంటికి రాగానే రవికి ఎంతో సంబురమైంది. ఇద్దరూ కలిసి కొంచెంసేపు ఆడుకున్నారు. కానీ కొంతసేపటికి రవి ఆటను ఆపేసి నాయనమ్మ దగ్గరకు పోయాడు. రవి తనతో ఆడుతున్న ఆటను ఆపి వాళ్ళ నాయనమ్మ కోసమని పోవడం శేఖర్కు నచ్చలేదు. రవి వస్తాడేమోనని శేఖర్ చూసిండు. కానీ రవి నాయనమ్మకు అవసరమైన సహాయం చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు. ప్రతిరోజు రవి నాయనమ్మ దగ్గరనే ఎక్కువసేపు ఉండడం, తనతో ఆడుకోవడానికి రాకపోవడం శేఖర్కు నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. రవి, నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను. నాతో పాటే ఎందుకు ఉండవు అని అడిగాడు శేఖర్. నాయనమ్మకు పనులు చేసుకోవడం చేతనైత లేదు. అందుకని నాయనమ్మ దగ్గరనే ఉండాలి. రేపు మొత్తం నీతోటే ఉంటలే అన్నాడు రవి. తెల్లవారి లేవగానే తయారై శేఖర్ను తోలుకొని స్నేహితుల ఇంటికి వెళ్ళాడు రవి. అందరూ కలిసి బడిలో ఆట స్థలానికి వెళ్ళి చిర్రగోనే, దాగుడు మూతలు, కబడ్డీ ఎన్నో ఆటలు ఆడుకున్నారు. ఆ రోజు శేఖర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ మాపటికి ఇంటికి రాగానే నాయనమ్మతోటే ఉన్నాడు రవి. శేఖర్కు ఇంకా బాధగా అనిపించింది.